ఒక వెహికల్ కొన్నారనుకోండి, ఇంట్లో షెడ్లో పెడితే యాక్సిడెంట్ జరగవు కదా. బజారుకి పోతే రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు, అది కూడా స్పీడ్ పెరిగితే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. 50 కిలోమీటర్లు తక్కువ స్పీడు, ఏ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు తక్కువ. 100 కిలోమీటర్లు ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఆడపిల్లలు హౌస్ వైఫ్స్గా ఉండి గతంలో లాగుంటే వాళ్ళ మీద ఏం జరగవు, ఎక్సెప్ట్ డిస్క్రిమినేషన్. వాళ్ళు ఇవాళ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పోజ్ టు సొసైటీ. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు పెరుగుతాయి. యూటిలిజం కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, అట్రాసిటీస్ కావచ్చు, రేప్స్ కావచ్చు, కిడ్నాప్స్ కావచ్చు పెరుగుతున్నాయి కదా. ఇళ్లలోంచి బయటికి పోతే జరగవు, కానీ అంత మాత్రం చేత బండి ఆడబిడ్డలు ఉన్నది ఎందుకు, పోవాలి, ధైర్యంగా చదవాలి, ఉద్యోగాలు చేయాలి. సో దానికి తోడు వాళ్ళకి కుంఫు ఒకటే కాదు, కుంఫు ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఒకటైతే దానికన్నా వాళ్ళలో ధైర్యం రావాలి. ధైర్యం, ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలి. దానికి వాళ్ళకి పెద్ద బరువు ఎత్తు లావు ఉంటేనే కాదు, దట్ ఈస్ ఇన్బిల్ట్. ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలి. ధైర్యం ఇస్తే సమస్యకు పరిష్కారం వస్తుంది. దానితో అప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది. కానీ అది ఫస్ట్ అని నా ఉద్దేశం. బట్ దాంతో మాత్రం చేత వాళ్ళని చదివించకుండా లేదా ఇంట్లో పెడితే దే సేఫ్ అని అనుకుంటే ఉండదు. చదివించాలా, ఉద్యోగాలు చేయించాలా, గౌరవంగా సంపాదించుకునే అవకాశాలు ఇవ్వాలా, ఇవన్నీ చేయాలా. ఆ దాంట్లోనే మన ప్రొటెక్షన్ కూడా కవర్ చేసుకోవాలి. ఎస్.